ప్రమాదం ఉందా, దాన్ని ఎలా తీయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి, వేగవంతంగా చేయండి. ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్. 6 రోజులు ఎంత కాస్ట్లీ అండి. ఇలా మీరు 6 రోజులు సమయాన్ని వృధా చేశారు. లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది, వాళ్ళ ఆహారం ఏంది, వాళ్ళకి మంచినీళ్ళు ఏంది, మంచినీళ్ళు లేకుండా, గాలి సరిగ్గా అందకుండా, ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు. ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం. కానీ ఈరోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. 6 రోజులైనా ఇప్పటిదాకా డెబ్రిస్ రిమూవల్లో కానీ మీరు ఎక్కడ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు. సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి. అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు. ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట. కరీంనగర్కో, ఆదిలాబాద్కు, నిజామాబాద్కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్లో ఉన్నాడు. హెలికాప్టర్ ఉంటేనే వస్తాడు ఇక్కడికి. ఒకనాడు హెలికాప్టర్ దొరకలే. రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు. ఆ రోజు రాలే. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఎట్లా పోతాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి? ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు? నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు, ప్రచారానికి పోతున్నావు ఎలక్షన్లకు. కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కుప్పగూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా. అసలు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. అసలు నీళ్లు, ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా దాదాపు 2,50,000 ఎకరాలకు నీళ్లు రావాలి. మంచినీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది. మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా? గుడ్లప్పగిచ్చి చూస్తుందా? ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ కల్వకుర్తి కింద 2,30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో. అక్కడి నుంచి ముచ్చెమర్రి నుంచి తీసుకుపోతున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతున్నారు. ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ సాగర్లో, అక్కడ కూడా నీళ్లు లేవు. సాగర్ ఆయకట్టు 6,30,000 ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది. 2,50,000 ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది. దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అటు సాగర్ నీళ్లు కుడికాలువకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు, ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికి వెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబీతో మాట్లాడడమో, కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా? బీఆర్ఎస్ పార్టీ ముళ్లు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. ఒక్కసారి కాదు, మీరు చూశారు. మొదటి కేఆర్ఎంబీ మీటింగ్ లోనే